ఫ్రాన్స్ 90 మంది ఉగ్రవాదులను చంపింది ఈ మహిళే. ఈ విషయాలన్నీ తెలియాలంటేగనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకోగలుగుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రాన్స్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ ఉగ్రవాదులపై ఎట్టకేలకు ప్రతీకారం తెచ్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 9 ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో జైషే ఎ మహమ్మద్, లష్కర్ ఎ తైబా, హిజ్బుల్ అదేవిధంగా ముజాహిద్దీన్ వంటి నిషేధ ఉగ్రవాద సంస్థల రహస్య స్థావరాలను కూల్చివేశారు. అయితే ఈ చారిత్రాత్మక ఆపరేషన్ గురించి అధికారిక సమాచారాన్ని భారత సైన్యం ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో అందించింది. అయితే ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి, మరొకరి పేరు యూమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్‌గా, యూమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా ఉన్నారు. అయితే యూమికా సింగ్ 6వ తరగతి నుంచి వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. ఆమె పేరు యూమిక. అంటే ఆకాశంలో నివసించేది అని అర్థం. యూమికా సింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేశారు యూమికా సింగ్. 2004 డిసెంబర్ 18న భారత వైమానిక దళంలో చేశారు. ఆమె కుటుంబంలో సాయుధ దళాల్లో పనిచేసిన మొదటి సభ్యురాలు ఈమెనే.